తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్తకల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ, ఈరోజు తిరుమల దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా వైఖానస ఆగమోక్త ప్రకారంగా స్వామివారి దివ్య దేవాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఈ ధ్వజారోహణంతోనే తిరుమల బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమైనట్లుగా అందరూ సంభావిస్తూ ఉంటారు. సకల లోకాలకి ఆహ్వానం పలకడం కోసం గరుత్మంతుడు ఈ బంగారు ధ్వజస్తంభం మీద పటరూపంలో వేంచేసి సకల దేవతలకు సకల లోకాలకు ఆహ్వానం పలకటమే ఈ ధ్వజారోహణంలోని ముఖ్య ఉద్దేశ్యం. 3 మేఖలాలతో 3 శిఖరాలతో చిరు గంటలతో బంగారు వర్ణ శోభతో కమనీయంగా కనిపించే ఈ ధ్వజస్తంభాన్ని జీవస్తంభము అనేటువంటి పేరుతో పిలుస్తారు. పచ్చని పటముపై అత్యంత దివ్యమైనటువంటి స్వరూపంతో గరుత్మంతుడు వేంచేసి ఉన్నారు. అటువంటి గరుత్మంతుడు యొక్క దివ్యమైనటువంటి ఈ పటాన్ని మరికొద్ది సేపట్లో ఈ బంగారు ధ్వజస్తంభం శిఖరం పైన అర్చక స్వాములు నిలుపుతారు. దీనితో ధ్వజారోహణ కార్యక్రమం సమస్తమైన భక్తులకందరికీ ఆనందకరమైన పుణ్యప్రదాయకమైన కార్యక్రమంగా విస్తరిల్లి భక్తులందరూ తండోపతండాలుగా స్వామివారి దివ్య దేవాలయానికి వచ్చేసి స్వామివార్ల యొక్క వాహన సేవలను వీక్షించేటువంటి ఆగమోక్తకమైనటువంటి ప్రకటనగా పండితులందరూ దీన్ని భావిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క దేవాలయం రమణీయంగా వివిధమైనటువంటి పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరింపబడింది. చక్కని అరటి స్తంభాలతో రంగవల్లులతో పుష్పాలంకరణ శోభతో విద్యుద్దీప కాంతులతో ధగద్ధగాయమానంగా ఆలయం ప్రకాశిస్తూ ఉంటే ఆకాశంలో బంగారు వర్ణంతో మిలమిలలాడుతూ భక్తుల యొక్క పాపాలను పోగొట్టే విధంగా స్వర్ణ ప్రభలతో వెలుగొందుతూ స్వామివారి యొక్క ఆలయంలో ధ్వజస్తంభం అలరారుతూ ఉన్నది. సమస్తమైన మానవులందరికీ పుణ్యాన్ని ప్రసాదించే విధంగా బ్రహ్మోత్సవాలకి రమ్మని ఆహ్వానం పలుకుతూ ఇటువంటి ఈ జీవ ధ్వజస్తంభాన్ని ఎవరైతే వీక్షిస్తారో అటువంటి భక్తుల యొక్క పాపాలన్నీ సమూలంగా నాశనమవుతాయి. నమః పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తిని శృతి సింధు సుధోత్పాద మందరాయ గరుత్మతే అంటూ భక్తులందరూ ఆ గరుత్మంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. వినతాదేవి పుత్రుడుగా పుట్టిన వెంటనే అమితమైన పరాక్రమంతో ఆకాశంలోకి ఎగిరినటువంటి మహాబల సంపన్నుడు గరుత్మంతుడు.
ఆతత పక్షమారుత రయప్రవికంపిత ఘూర్ణితాచలవ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడు ఉదితుండై తార్క్ష్యుడు తల్లికిన్ మనప్రీతి యొనర్చుసున్ నెగశ భీమజవంబున అభ్రవీధికిన్ అంటాడు నన్నయ్య ఆంధ్ర మహాభారతంలో. తల్లి యొక్క దాస్య విముక్తి కోసం అమృతాన్ని తీసుకువచ్చి నాగులకిచ్చి తన తల్లి యొక్క దాసీత్వాన్ని రూపు మార్చి దాస్య విముక్తిని కలిగించిన మహనీయమైనటువంటి కుమారుడు ఈ వినతాపుత్రుడైనటువంటి గరుత్మంతుడు. అందుకే విష్ణుమూర్తి గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు. ఏమిటయ్యా గరుత్మంతుడిలో చూసిన గొప్ప కారణం అంటే, అమృత పాత్ర చేతిలో ఉన్న అమృతాన్ని ఏమాత్రమూ తాగకుండా ఆ అమృతాన్ని యథావిధిగా నాగులకిచ్చాడే, దానినే అలోపరత్వము అంటారు. అంటే లోభత్వం లేకపోవటం. ఇటువంటి లోభత్వం లేనటువంటి గరుత్మంతుడి యొక్క గుణాన్ని మెచ్చుకుని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ గరుత్మంతుడి దగ్గర ప్రత్యక్షమై అనగా వాహనంపై మహాధ్వజమై యుండుమనిన. సహజంగా అందరూ విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి పూజలు చేసి వ్రతాలు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఏ పూజలు వ్రతాలు చేయకుండానే సాక్షాత్తు విష్ణుమూర్తే దర్శనమిచ్చి వాహనంగా ఉండమని కోరటం జరిగింది. పారద సుధాకర స్ఫటిక కాంతి కమనీయ గాత్రం కమలదల నేత్రం జాంబూనదాం పరివృతం భృగ్వత్రికశ్యపమరీచి మునిపుంగవ సేవితం నిఖిలాగమ మూల దైవతం శ్రీచరణ సరోజ సన్నుత విదూరకశ కుశేశయం శృతిస్మృతి పురాణోదిత వైభవాతిశయం స్వసంతతి సన్నుత వసుందర బృందారకా బృంద విచక్షణ విమర్దన దండధరం శంఖచక్రధరం నవరత్న హేమాభరణ సహస్ర కిరణ ప్రకాశం నారద పరాశర వ్యాస సుఖసౌనక బోధాయనాదిభి సంస్థుత సచ్చరిత్రం సకలాకరత్రం తపస్వీ కులాధీశం నిరంతర జోగుష్యమాణ ఋగ్యజుస్సామాధర్వణ విరాజమానం కుశధ్వజ శోభాయమానో శ్రీచరణ సమారాధన స్వరూప సమూర్తానంత సప్తతంతు విధాన కర్తారం సమస్త శాస్త్ర ప్రవర్తారం పరమ పురుష పద పంకజ పూజక ద్విజకుర పరిపాలకం పద్మాలయ బాలకం బోధాయనాదిర్వందిత మహిమాదిక కల్పసూత్ర కర్తారం మన్వాది విసేవిత మహిమాదిక నిజసూత్ర ప్రవక్తారం నిజకృత దివ్య సూత్ర పురుషాదిద్ద స్ఫురుష ప్రకాశం నిరాకృత అవైదిక మార్గం శరబిందు దిందు రమణీయ వదనం తత్వజ్ఞానాబ్జవదనం శ్రీపతి సమారాధన ధ్యానావాహన సమూర్త ప్రతిష్టా సంప్రోక్షణ కర్మనిష్ట నిష్ట భూసుర ప్రవర సరారుహ దివాకరం దయాకరం వక్షస్థల విరాజమాన కనకమయ యజ్ఞోపవీతం దక్ష ప్రముఖ సమేత నవబ్రహ్మ సమేతం విష్ణు కళావతంసం కృష్ణముఖ వాహనం సత్వగుణ ప్రధానం సకల జగన్నిధానం కుందమందారహాసం కోమలాభ్యాసవాసం తిలకుసుమ సనాసం కలి కలుష వినాశం శ్రీశాస్త్రతామరస షట్పదాయమాన పుష్పరస షట్పదాయమానసం శ్రీ వైఘానసం సాంప్రదమభివాదయామి आपो हविष्मा देवो अध्वरो हविष्मागुम् अविवादति हविष्मागुम् अस्तु सूर्यः अग्नेर्वोपन्न गृहस्य साधयामि सुम्नाय सुम्निने सुम्ने मादत्तेन्द्राग्नियो भागदेये सवित्रावरुणयो भागदेये सविश्वेषाम् देवानाम् भागदेये तजज्ञे जागृता समस्तिगत्मा शिरोगायत्रञ्जक्षुस्तोम आत्मा सामदे धनुर्वामदे बृहद्रदन्तरे भक्षो यज्ञायज्ञयम् पुच्छञ्जम् दागुष्यङ्गानयक्ष्णियाश्चपायतूगुम् दिनामा सुवर्णोति गरुत्माम् दिवङ्गच्छदुपःपदा
సవైన తేజో విరదాత్మజోదో ఖగేశ్వరో నః శుభమాతనోతు పుడచారు వక్త్ర ప్రసన్న నేత్రాంబుజకాంతిరమ్యః అనన్య సాధారణ విక్రమాట్య ఖగేశ్వరో నః శుభమాతనోతు సువర్ణవర్ణో జగోతినాగాంతగో విష్ణురథः సువర్ణః ప్రహ్లాదవత్ భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో నః శుభమాతనోతు ఇంద్రాభరణాంతిరాంజో మనోజ్ఞతో వర్ణకిరీటధారే మహానుభావో భగవత్ ప్రసన్న ఖగేశ్వరో నః శుభమాతనోతు మహేంద్ర నారాయణ రుద్రమూర్తి ఖగేశ్వరో నః శుభమాతనోతు జ్ఞాన సంపన్నమతి ప్రసన్న లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి హరిప్రియో వైష్ణవ ధర్మ వేదే ఖగేశ్వరో నః శుభమాతనోతు స్వస్తి సమస్త దేవగణ కిరీట ప్రభా పటల పాటల విరాజిత నిజపాదయుగళస్య శ్రీవత్స కౌస్తుభ కేయూరహార నూపుర పీతాంబరధరస్య రత్నస్తకర మకర కుండల మండిత గండయుగళస్య శంఖచక్ర గదా ఖడ్గ సాంగాది దివ్యాయుధ విరాజితస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య నవాన్నిక మహోత్సవాదో సలక్షణ ఛత్రచామర మస్తమంగళ పంచాయుధ పరివేష్టితం ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయు కుబేరీశాన సేవితం సిద్ధ విద్యాధర గరుడ గంధర్వ కిన్నర కిం పురుష యక్షరాక్షసోరగ భూత ప్రేత పిశాచ అప్సరోగణ మరుద్గణ మాతృగణ కుమారగణ కూష్మాండగణ నక్షత్రగణ హోరాగణ అష్టాదశదన పరివేష్టితం గరుడం బీజౌ హిరణ్యరత్న బీజౌ సౌదిపరి త్రిమేఖలోద్భాషిత చతురస్రభద్ర అష్టదల కర్ణికా మధ్య సలక్షణ దర్భమాలాలంకృత సౌలగ్న ఫలకత్రయ చతుష్టయ పరివేష్టిత ధ్వజారోహణం కరోమి అస్మిన్ ధ్వజారోహణ కాలే ఆదిత్యాది నవానాం గ్రహాణాం లగ్నహోరాత్రేత్కాన నవాంశ ద్వాదశాంశ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. గరుత్మంతుడు అనంటేనే మనకందరికీ సర్వశుభాలు కలిగించేటువంటి స్వామివారి యొక్క పరివార దేవతలలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధి పొందాడు. గరుడో వేదమూర్తిస్తు తప్తహాటక సన్నిభ అన్నారు. అటువంటి గరుత్మంతుడికి అర్చక స్వాములు చక్కగా గద్యాన్ని వినిపించి సమస్తమైనటువంటి అన్ని శాంతులు కలిగే విధంగా, దుష్ట సంబంధమైన అంశాలన్నీ తొలగిపోయే విధంగా గరుత్మంతుడు చక్కగా ఈ ధ్వజస్తంభం మీద వేంచేసి ఉండి దేవతలందరినీ ఆహ్వానించి ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగే విధంగా ఆ గరుత్మంతుడిని ప్రార్థించడం జరిగింది. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య నవాన్నిక దివ్య మహోత్సవ సంఘోషణార్థం అనేటువంటి వాక్యం మనం గమనించాలి. 3 లోకాలు కాకుండా 7 14 లోకాల్లో ఉండే దేవతలందరూ కదిలి రావాలి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి. అదుగో గరుత్మంతుడు ధ్వజస్తంభం పైకి చేరుకుంటూ ఉన్నారు. అందరూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ అటు వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ ఇటు గరుత్మంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ గరుడ ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించి ధన్యులవుతూ ఉన్నారు. అల్లదెకో విజయధ్వజము
అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము జగమెల్ల జేకునియనీతడు అల్లదె కో విజయధ్వజము విజయధ్వజము విజయధ్వజము